డాక్టర్ గారు నన్ను పిల్లల నుంచి آمين. इस खिदमत के लिए कोविड फाइटर्स के नौजवानों ने जितनी मेहनतें की हैं, इनकी मेहनत ज़ाहिरी एतबार से इनकी मेहनतें हकीकत में अल्लाह इनसे खिदमत का काम ले रहे हैं। अल्लाह इनके इंतबात को सबको अल्लाह इस दीन के रहने की तौफीक अता फरमा। अल्लाह मरीजों की खिदमत के लिए अल्लाह के जान माल में गाड़ी कमाई में खूब बरकत अता फरमा। अल्लाह आज हम सब की तरफ से अल्लाह इन काम करने वालों के अल्लाह गाड़ी నేను డాక్టర్ షమా సుల్తాన్ అండి. అందరికీ అస్సలాము అలైకుం. గుంటూరు కోవిడ్ ఫైటర్స్ ఈరోజు ఒక కొత్త అంబులెన్స్ తీసుకోవడం జరిగింది. అది వాళ్ళ సంవత్సరాల తలబడే ఒక ఆశ. ఎందుకంటే చాలా విధంగా ఒక చిన్న అంబులెన్స్ పెట్టుకొని దాంట్లో అలాగే సవాల్ని కానీ రోగుల్ని కానీ తీసుకెళ్తూ చాలా కష్టపడ్డారు. అదే సెకండ్ హ్యాండ్ అంబులెన్స్లో వాళ్ళకి ఎన్నిసార్లు అది రిపేర్ పడింది, ఎన్నిసార్లు వాళ్ళు పలు ఖర్చుల కోసం ఎంతమంది దాతల దగ్గర చేయి ఆచారో నాకు తెలుసు. అండ్ అవి చూసి అండ్ మీకంటూ ఒక ఇది కావాల్సిందే అనేసి మేము డిస్కషన్ చేసుకున్నప్పుడు కూడా చాలా సంవత్సరాలతో మేము అది ఆలోచిస్తున్నాము. కానీ అది ఆపకుండా మేము ఒక చాలా పెద్ద టక్స్లాగా చేసి అందరి దగ్గర వెళ్ళి మేము అడగాల్సిందే, అందరూ హెల్ప్ ఏదో ఒక రోజు వాళ్ళకి సహాయపడరమా మేము అనేసి గుంటూరు కోవిడ్ ఫైటర్స్ ద్వారా మేము రేస్ చేయడం జరిగింది. వాళ్ళు అనుకునే విధంగానే అందరి దువాతో అందరూ సహకరించి దాతలు ఈరోజు 10 లక్షల విలువ గల ఈ అంబులెన్స్ని తీసుకోవడం జరిగింది. ప్రారంభోత్సవంకి మేమందరం వచ్చి ఇది నిజంగా జరిగిందా అనేసి ఈరోజు చూడడం జరిగింది. ఎందుకంటే పుణ్యం చేసేటప్పుడు మేము ముందు వెనకాల ఆలోచించము, డబ్బులు ఉన్నాయా లేదా ఆలోచించము. పుణ్యం అనేది చేసేటప్పుడు మనసులో వచ్చిద్ది చేసేస్తాము, కానీ దాంట్లో ఖర్చు కూడా పడిద్ది, ఖర్చు కూడా అయ్యిద్ది అనేసి మేము యాజ్ ఎ డాక్టర్స్ కానీ అదే పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించాలి. వాళ్ళు ఏమీ గుంటూరు కోవిడ్ ఫైటర్స్ ఏమీ డబ్బులు గల వాళ్ళు కాదు, రోడ్ ప్రతీస్ కాదు. అయినా వాళ్ళు ముందుకొచ్చి ఈ ఆశయంతో అందరికీ సహకరించాలి, ఇలా సహాయపడాలి అనేసి కొత్త విధంగా ఒకే విధంగా కాదు, పేదలకి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అన్నాలు తినిపించడం కానీ, ఎవరైనా వృద్ధులు వాళ్ళకి చిరునామా లేదు అక్కడ పడి ఉన్నారు వాళ్ళకి ఒక వృద్ధాశ్రమం తీసుకెళ్ళడం కానీ, మృతదేహాలు ఉన్నాయి వాళ్ళకి అంత్యక్రియలు చేపించడం కానీ, కోవిడ్ సమయంలో జరిగినవి అందరికీ తెలిసే. వాళ్ళు తమదంటూ ఏమీ ఆలోచించకుండా సహకరించారు అందరికీ. అది అందరికీ ఉండదు, అలా దృక్పథం అందరికీ ఉండదు. ఉన్నప్పుడు మేము సహకరించాలి. మేము వెళ్ళి రోడ్డు మీద చేయలేము, కానీ వాళ్ళు చేయగలుగుతున్నారు. వాళ్ళని మేము సహకరిస్తే ఒక విధంగా ఆ పుణ్యంలో మేము కూడా ఒక భాగస్థులం అవుతాము. అది ఆశించి నేను ఒక డాక్టర్గా ఈ విధంగా అయినా నేను సహకరించాలి అనేసి అంబులెన్స్ది ఎప్పుడైతే అనుకున్నారో నా విధంగా నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక మాదిరిగా నేను సహకరించాలి అనేసి 5,000 రూపాయలు ఇచ్చాను. ఇప్పుడు కాదు 10 లక్షల రూపాయలు ఇది అవుతుంది అనగానే 25,000 ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడైతే 10 లక్షల అంబులెన్స్ మా దగ్గర వచ్చేసింది, కానీ అది నడవడానికి కావాలి కదా, పెట్రోల్ కావాలి. కానీ ఎలా నేను సహకరించాలి అనేది అనుకుంటే ఇంత పెద్ద అంబులెన్స్ పలు విధాలుగా పనికొచ్చిద్ది. వాళ్ళు మృతదేహాలు తీసుకుంటారు, రోగుల్ని తీసుకెళ్తారు, లేకపోతే అన్నాలు అటు ఇటు చేయడం కానీ, వాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోట వెళ్ళడం కానీ చేయాలి అంటే ఇది ఎన్ని చోట్లకు అందాలి. అందుకని నా పరంగా 5,000 రూపాయల సహాయం ప్రతి నెల ఈ సంవత్సరానికి ఇద్దామనేసి నా పరంగా ఆలోచించాను. మీరందరూ కూడా ముందుకు రండి, డొనేషన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఒక పుణ్యకారంలో మీరు ఒక చెయ్యి వేస్తే ఆ పుణ్యం మీకు కూడా దక్కిద్ది, మీ కుటుంబానికి కూడా దక్కిద్ది అని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.